రెండేళ్లలో ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదు. అంటే ప్రజాప్రతినిధులకు ఏమైనా సెలవులు ఇస్తారా? ఏమైనా మెటర్నిటీ లీవులు ఉంటాయా? ప్రజాప్రతినిధులకు కూడా, మగోళ్ళకు కూడా సెలవు తీసుకోలేదు. ఎవడు తీసుకున్నాడు సెలవు? జగన్ తీసుకున్నాడా? ఎన్టీఆర్ తీసుకున్నాడా? రాజశేఖర రెడ్డి తీసుకున్నాడా? ఎవడు తీసుకున్నాడు సెలవు? కేసీఆర్ తీసుకున్నాడా? మీరేమన్నా ఉద్యోగానికి వచ్చిరా? మీకేమన్నా 5 ఏళ్ల తర్వాత నువ్వు మొత్తం సెలవే తీసుకుంటావు. ఇప్పుడు నువ్వు ఎందుకు సెలవు తీసుకుంటలేవు? ఇది నీకు నచ్చిన ఉద్యోగం, నువ్వు అందరినీ తొక్కుకుంటా వచ్చిన ఉద్యోగం. నువ్వు ఇప్పుడు ఉన్న ప్రతి నిమిషాన్ని వినియోగించుకొని ఎంత వెనకేసుకోవాలో అంతే. ఇప్పుడు 10,000 ఎకరాలకు ఎసరు పెట్టినావు. నాకు ఇప్పుడు రోజు వార్తలు వస్తున్నాయి. నిన్న కూడా ఎవరు బూర నరసయ్య గౌడ్ చెప్తున్నాడు, అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయనంత పెద్ద స్కామ్ ఇది. ఒక్క దెబ్బలో 6 లక్షల కోట్ల స్కామ్ ఇంతవరకు భారతదేశ చరిత్రలో జరగలేదని చెప్తున్నారు. బీజేపీ నేతలు చెప్తున్నారు, ఆర్థిక నిపుణులు చెప్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ఇంకా ప్రతి ఒక్కరు చెప్తున్నాడు. ఇంతవరకు నాయకులు ఓడు 50 కోట్లకు చేశాడు, ఓడు 100 కోట్లకు చేశాడు, ఓడు 1000 కోట్లకు చేశాడు, 2000 కోట్లకు చేశాడు, కానీ ఒక్కసారి 6 లక్షల కోట్లకు ఎసరు పెట్టిన నాయకుడు, ఇంత ఆర్థిక దోపిడీ, ఇంత ఆర్థిక మోసము ఎవడు కూడా ఊహించలేదు. అంతటి పెద్ద మోసానికి మనం పాల్పడుతుంటే మరి మనం ఎందుకు సెలవు తీసుకుంటాం? మనకు నిద్ర పడుతుంది అసలు సెలవు తీసుకుంటే? అయినా నువ్వేమన్నా 24 గంటలు కూర్చొని ముఖ్యమంత్రి పదవి ఎట్లుంటుందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? కనీసం నువ్వు ఇటీవల ఏ ఒక్క హాస్పిటల్ కన్నా వెళ్ళినవా? పరామర్శించినవా? ఏ హాస్పిటల్ సందర్శించినవా? ఏ విద్యార్థులను పరామర్శించినవా? ఏ రైతన్నలను పరామర్శించినవా? మరి ఏం చేసినట్టు ఈ సెలవు తీసుకోకుండా నువ్వు సెలవు తీసుకోకుండా ఏమంటుందంటే 58 సార్లు ఢిల్లీకి పోయి ఈ 2 ఏళ్లలో ఏమైనా సెక్రటరియట్కు రెగ్యులర్గా పోతున్నాడా ఉద్యోగి లెక్క అంటే అదేం లేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్కు రెగ్యులర్గా వచ్చి రివ్యూ చేస్తున్నాం అంటే అదేం లేదు. ఇక్కడ 2 ఏళ్లలో ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదు. మేము అంగీకరిస్తాం. ఈ ఒక్క గంట కూడా వృధా చేయలేదని చెప్పగలరా? 2 ఏళ్లలో ఒక్క గంట కూడా నేను వృధా చేయలేదు. నేను ఉదయం 4 గంటలకు లేస్తాను, 5 గంటలకు ఈ పని చేస్తాను, 6 గంటలకు ఈ పని చేస్తాను, 7 గంటలకు ఈ పని చేస్తాను, టెన్షన్గా సెక్రటరియట్కి పోతాను, టెన్షన్గా ప్రభుత్వ ఆసుపత్రులను విజిట్ చేస్తున్నాను, ప్రభుత్వ విద్యాలయాలను పట్టించుకుంటున్నాను, ప్రజా సమస్యలలో నిత్యం నిమగ్నమవుతున్నాను. ఒక్క గంట కూడా వేస్ట్ చేయలేదు. ఒక్క గంట కూడా సెలవు తీసుకోకపోవడం కాదు, నాకు తెలిసి ఎక్కువ గంటలు ఇంట్లో గడిపిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే తమరే ఉన్నారు. ఎవడన్నా అధికారిక నివాసంలో కలుపుతారు, కానీ మీరు మీ సొంత నివాసంలో కనీసం పాత సీఎం, మాజీ సీఎం ఆ ప్రగతి భవన్లో ఉన్నారు. అది అధికారిక నివాసం, అక్కడ అధికారులు ఉంటారు, అక్కడ వ్యవస్థ ఉంటుంది. కానీ మీరేం చేస్తున్నారంటే అధికారిక నివాసంలో కాదు, సొంత ఇంట్లో ఉంటున్నారు. సొంత ఇంట్లో 24 గంటలు వండుకుంటారు. నేను గంట కూడా సెలవు తీసుకోలేదంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనో జనాలకు అర్థమవుతుంది. ఇంతకంటే అబద్ధం నాకు తెలిసి ఇంకొకటి అయితే లేదు.